హాయ్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. 30 ఏళ్ల ఈ యువకుడికి రోడ్ యాక్సిడెంట్ జరిగినది. కాళ్ళు విరగలేదు, కాళ్ళు ప్యారలైజ్ కాలేదు, కాళ్ళు కదలికలు బాగున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, కానీ నడవలేడు. సపోర్ట్ కావాలి. న్యూరోఫిజిషియన్స్ను, న్యూరో సర్జన్స్ను కన్సల్ట్ అయ్యారు, ఉపయోగం లేదు. ఫైనల్గా ఈ యువకుడు హోమియోపతి ట్రీట్మెంట్తో నడక నేర్చుకుంటున్నాడు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి వయస్సు 30 ఏళ్ళు. ఈ వ్యక్తి ఆటోలో ప్రయాణిస్తున్నాడు. యాక్సిడెంట్లో ఆటో తిరగబడింది. ఆటోలో నుండి ఈ వ్యక్తి వేగంగా రోడ్డు మీదకు విసరబడ్డాడు. ఈ వ్యక్తి మెదడుకు దెబ్బ తగిలినది. బ్రెయిన్కు సిటీ స్కాన్ చేస్తే సెరిబెల్లార్ ప్రామినెంట్ ఫోలియా మైల్డ్లీ అని రిపోర్ట్ వచ్చినది. యాక్సిడెంట్ జరిగిన తరువాత ఈ వ్యక్తి తనకు తాను నడవలేడు. కాస్త దూరం నడవాలంటే ఎవరి సహాయమైనా కావాలి. ఈ వ్యక్తి టాయిలెట్కు వెళ్ళాలంటే తల్లి సాయం తీసుకుంటాడు. నడిపిస్తూ ఉన్న ఈ వ్యక్తికి సపోర్ట్ లేకపోతే భయంతో పడిపోతాడు, కానీ నడవలేడు. న్యూరో ఫిజిషియన్స్కు, న్యూరో సర్జన్స్కు ఈ వ్యక్తిని చూపించారు. మందులు చాలా కాలం వాడాలి అన్నారు. మందులు రెగ్యులర్గా వాడుతున్నా డెవలప్మెంట్ కనబడలేదు. రోజుకి ఈ వ్యక్తికి నడవడం కష్టమవుతుంది. ఈ తరుణంలో నన్ను సంప్రదించారు. నేను ఈ వ్యక్తికి హోమియోపతి మందు ఇచ్చాను. హోమియోపతి మందు వాడకముందు ఈ వ్యక్తి తల్లి సాయంతో నడిచేవాడు, కానీ వాకర్ సపోర్ట్తో నడవలేకపోయాడు. హోమియోపతి మందు 1 నెల వాడిన తర్వాత ఈ వ్యక్తి తల్లి సాయం లేకుండా వాకర్ సపోర్ట్తో పడిపోతుందన్న భయంతో కాదు, నడక వస్తుందన్న సంతోషంతో నడుస్తున్నాడు. ఇంకా 2 నెలలు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే వాకర్ లేదా తల్లి సపోర్ట్ లేకుండా ఈ యువకుడు తనకు తానుగా నడవగలడు. ఇప్పుడు ఈ యువకుడికి యాక్సిడెంట్లో మెదడుకు తగిలిన గాయం గురించి మెడికల్గా తెలుసుకుందాం. మెదడు మరియు శరీరం కలిస్తేనే మనిషి ఏర్పడతాడు. అనేక అవయవాలు కలిస్తేనే శరీరం ఏర్పడుతుంది. ఒక్కో అవయవం ఒక్కో పని నిర్వర్తిస్తుంది. ఈ అవయవాల పనులను రెగ్యులేట్ చేసేది మెదడు. అనగా మెదడు శరీరం యొక్క అన్ని పనులను రెగ్యులేట్ చేస్తుంది. మెదడు 3 భాగాలను కలిగి ఉంటుంది. అవి సెరిబ్రమ్, సెరిబెల్లం మరియు బ్రెయిన్ స్టెమ్. మెదడు ముందు భాగాన్ని సెరిబ్రమ్ అని, మెదడు వెనుక భాగాన్ని సెరిబెల్లం అని అంటారు. అనగా సెరిబ్రమ్ క్రింద సెరిబెల్లం ఉంటుంది. ఈ 2 మెదడు భాగాలను స్పైనల్ కార్డ్తో బ్రెయిన్ స్టెమ్ కలుపుతుంది. సెరిబెల్లం లేదా సెరిబ్రమ్ యొక్క ఉపరితలంలో మడతలు చాలా ఉంటాయి. ఒక్కో మడతను గైరస్ అంటారు. ఈ మడతల మధ్య ఉన్న ప్రతి గాడిని సల్కస్ అంటారు. సెరిబెల్లంలో ఉన్న ప్రతి గైరస్ను ఫోలియా అని కూడా అంటారు. యాక్సిడెంట్లో కానీ, పడిపోయినప్పుడు కానీ, పోట్లాట్లో కానీ సెరిబెల్లంకు దెబ్బ తగిలినప్పుడు సెరిబెల్లం వాస్తుంది. దీనినే సెరిబెల్లం ప్రామినెంట్ ఫోలియా అంటారు. సెరిబెల్లం కాళ్ళు మరియు చేతుల కదలికలను నియంత్రిస్తుంది. కనుక సెరిబెల్లం డ్యామేజ్ జరిగితే కాళ్ళతో, చేతులతో చేసే పనులు కష్టంగా ఉంటుంది. అనగా నడక కష్టంగా ఉంటుంది. దేనినైనా పట్టుకోవడం కష్టంగా ఉంటుంది. మరిన్ని హెల్త్ వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ను నొక్కండి.